జీర్ణకోశంలో పార్ట్స్ ఏంటి ఇది మనము ఆలోచన చేయాలన్నమాట. సో ఇందులో ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్, స్టమక్ అంటే అన్నం తినే కడుపు, తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు ఇలా ఉంటాయన్నమాట. సో మనము జీర్ణకోశ ఫంక్షన్ని కానీ ప్రక్రియని కానీ ఇంప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు వీటిల్లో డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. వీటిల్లో ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. అండ్ వీటికి డ్యామేజ్ కాకుండా వీటి ఫంక్షన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలి అనే దానికి మనకి కొన్ని ట్రీట్మెంట్స్ అండ్ కొన్ని విధానాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్గా జీర్ణకోశంలో ఉండేది ఫస్ట్ పార్ట్ ఈసోఫేగస్, ఫుడ్ పైప్ అనమాట. ఈ ఫుడ్ పైప్ చెస్ట్లో ఉంటుంది. దీని ఫంక్షనింగ్ ఏంటంటే ఆహారాన్ని నోట్లోంచి కడుపులోకి పంపించడం అనమాట. దీనిలో ప్రాబ్లమ్స్ జనరల్గా ఏం రావు. దీనికి మనం పర్టికులర్గా ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఏం తీసుకోకర్లేదు, కానీ దీనిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు ఆస్తమా కామన్ ప్రాబ్లం. ఆస్తమాలో ఏం చేస్తారంటే స్టీరాయిడ్ ఇన్హలేషన్ తీసుకుంటారనమాట. స్టీరాయిడ్ ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు ఫుడ్ పైప్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని రోజులు నిర్ధారణ కాకుండా పేషెంట్ కూడా తెలియకుండా ఏదో చిన్న బాధతో ఉంటుంది అనమాట. సో అలానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఫుడ్ పైప్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ రెండు వ్యాధుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఇది ఏమన్నా ఫుడ్ తట్టుకున్నట్టు ఉంటుందా, ఆహారం తింటున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా డిస్కంఫర్ట్స్ చెస్ట్లో ఉన్నాయా, మింగడం కష్టంగా ఉందా, వీటికి మటుకు తప్పక ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. స్టమక్లో మనకి పెయిన్ ట్యాబ్లెట్స్ వల్ల స్టమక్లో ఇరోజన్స్, అల్సర్స్ రావచ్చు అనమాట. సో అదర్వైజ్ స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ వల్ల కానీ మిగతా ఎంజైమ్స్ కానీ వీటి వల్ల జనరల్లీ హామ్ ఏమి ఉండదు. యాసిడిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అలానే యాసిడిటీకి యూజ్ చేసే మెడిసిన్ మరీ విపరీతంగా వాడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ డోసెస్ అండ్ కరెక్ట్ డ్యూరేషన్ వాడుకొని స్టాప్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి తెలియకుండానే సర్టన్ రీజన్స్ ప్రివెంటివ్గా కూడా ఒక్కోసారి ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడన్నా మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు గుడ్ బ్యాక్టీరియా కూడా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఒక్కొక్కసారి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్లో ప్రాలిఫరేట్ అయ్యి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు అనమాట. వీటిని డిసీజెస్, యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా, క్లాస్ట్రిడియం డిఫిసైల్ ఇన్ఫెక్షన్ ఇట్లా అంటుంటారనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియాని మనం మెయింటైన్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ గుడ్ బ్యాక్టీరియాని వాటిని ఐసోలేట్ చేసి, వాటిని గ్రో చేసి, కల్చర్స్ లాగా చేసి, పౌడర్ చేసి, దాన్ని ప్యాక్ కూడా చేసి క్యాప్సూల్స్లో ఉన్నాయన్నమాట. సో దీన్ని ప్రోబయాటిక్స్ అంటాం అనమాట. ప్రోబయాటిక్స్ ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రోబయాటిక్ యూసేజ్ మనం చేయొచ్చు కూడా. అంటే ఏమి ప్రాబ్లం లేని వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు అవసరం లేదు, కానీ ఏదైనా యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు ఆర్ క్రానిక్ డయేరియా ఉండేవాళ్ళు ఆర్ డాక్టర్స్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒక సర్టన్ కండిషన్స్కి ఈ ప్రోబయాటిక్స్ వాడితే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట.